యేసు ప్రభు తిరిగి లేచిన దినం, యేసు ప్రభు తిరిగి లేచిన దినాన్ని, తిరిగి లేస్తాడనే సంగతిని కూడా గ్రహించని ఈ ఇద్దరు ఎక్కడి నుంచి అడిగి వెళుతున్నారు? యెరూషలేము నుండి ఎమ్మయు గ్రామానికి వెళుతున్నారు. యెరూషలేము నుండి ఎమ్మయు గ్రామానికి వెళుతున్నారు. ఆ దినము పునరుద్ధాన దినం, ప్రభువు దినం, ఆరాధన జరిగే దినం, ఆరాధన జరగవలసిన దినం, ఆరాధనలో నువ్వు ఉండాల్సిన దినం, నువ్వు మందిరానికి వెళ్ళాల్సిన దినం, నువ్వు దేవునికి ఆరాధన చేయవలసిన దినం, నువ్వు దేవునికి నీ మొక్కుబడులు చెల్లించాల్సిన దినం, దేవుని ఏర్పాటును జరిగించాల్సిన దినం, ప్రభు దినం. నీది కాదు, నీది కాదు, అది ప్రభు దినం అండి. వాక్యంలో చాలా వివరంగా రాయబడింది, అది ప్రభు దినం, నీది కాదు. నీ చేతుల్లోకి ఆ దినాన్ని తీసుకుంటే ఎట్లా? నువ్వు ప్రభు దినాన్ని నీ చేతిలో తీసుకుంటే ఎట్లా? ప్రభు దినాన్ని నువ్వు ఆక్యుపై చేస్తున్నావు, ఆక్రమించుకుంటున్నావు. నువ్వెవరండి? ఎవరు నువ్వు? ప్రభు దినాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవడం నువ్వెవరు? ప్రభు దినాన్ని ఆక్యుపై చేసుకొని దానిపైన నీ పెత్తనం ఏంటి? నీ పెత్తనం ఏంటి? కొంతమంది చేస్తుంటారు, ఆదివారం మీద పెత్తనం చేస్తుంటారు. జాగ్రత్త, ఆదివారం మీద పెత్తనం చేస్తుంటారు. మందిరంలో జరిగే ఆరాధన మీద పెత్తనం చేస్తుంటారు. మందిరంలో జరగాల్సినటువంటి క్రమం మీద పెత్తనం చేస్తుంటారు. నీవి పెత్తనం, ఎవరి పెత్తనం? నీ బోడి పెత్తనం. ఇది దేవునిది, ప్రభు పెత్తనం ఉంది, దాని మీద ప్రభు అధికారం ఉంది. అధికారం గలవాడు ఆయన అధికారాన్ని నువ్వెవరని ఎదిరించడానికి? ఇద్దరు ఎదిరించారు. ఎవరు వాళ్ళు? మనమే. ఒక ఆదివారం మందిరానికి రాకపోతే మనమే. ఒక ఆదివారం నువ్వు నిర్లక్ష్యం చేస్తే మనమే. ఒక ఆదివారం నువ్వు ఆరాధన ఆలస్యం చేస్తే మనమే, ఎవరో కాదు. మనం పాట పాడతాం, ఆనాటి యూదులే నిన్ను చంపారనుకుంటున్నాం, కానీ కాదయ్యా, కాదు, నేనే నిన్ను చంపాను, మేమే నిన్ను చంపాం అంటున్నాం కదండి. కదా, మనమే. ఆదివారం ప్రభు దినాన్ని మన చేతుల్లోకి తీసుకునేది మనమే. ప్రభు దినాన్ని దుర్వినియోగం చేసేది మనమే. ఆరాధన నిర్లక్ష్య పెట్టేది మనమే. ఆరాధనను నీచపరుస్తున్నాం మనం. ఏమనుకుంటున్నారు ఆరాధన అంటే? యేసుప్రభుని ఏమనుకుంటున్నారు? వీళ్ళిద్దరు ఏదో అనుకుంటున్నారు. మందిరం ఉండే స్థలం విడిచిపెట్టి ఎమ్మయ్యకు వెళుతున్నారు. ఎమ్మయ్యలో ఏముంది అక్కడ? ఏమీలే. తిరిగి వచ్చేసారు. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి యేసుప్రభు తాను కనపరుచుకున్నాడు. వాళ్ళు ప్రయాణంలో యేసుప్రభు వచ్చి వాళ్ళని కలుసుకుని, ఏం మాట్లాడతాడు నాకు తెలిసి, అక్కడ రాయలేదులే, కానీ మీరు మాట్లాడుకుంటున్నారు కదా ఏ విషయాలని అడిగాడు. బహుశా వాళ్ళని ఏమని సంబోధించాడు? సహోదరులారా, మీరు ఏం